హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ మిథున్. గురుగారు, ప్రస్తుతం రోజు రోజుకు గుడులు పెరుగుతూనే ఉన్నాయి కదా, కొత్త గుడులు వెలుస్తూనే ఉన్నాయి కదా. కానీ మీరు గుడులలో డబ్బులు వేయొద్దని, హుండీల్లో డబ్బులు వేయొద్దని, మరి తిరుమలలో కూడా అసలు వేయొద్దని ఎందుకు అట్లా? నీకు అర్థమైంది చెప్పు. మనం అలిసిన వాడికి పెట్టాలి, బలిసినోడికి, తెలిసినోడికి, కలిసినోడికి పెట్టకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్తా. నేను కారులో కూర్చున్నా, ఇలా మిర్రర్ మీద కొట్టాడు ఎవరో, బెగ్గింగ్. నా దగ్గరున్న ఫుడ్ ఏదో ఇచ్చాను, ఏదో చదువుకుంటున్నాను. వాడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నాడు. నేను తలెత్తి ఏం నాన్న అంటే, ఏ సిర్ఫ్ ఏ ఖానికి వెళ్ళిదియా, పైసా దిద్దునా అన్నాడంటే వాడు. రుబాబు చేస్తున్నారు స్వామి అన్నాడు. నేను వాళ్ళని వెనక్కి పిలిచి, కావాలా వద్దాను, పైసా కావాలన్నాడు, ఇచ్చేయి, పందులకేస్తా నీకు ఇవ్వను అని వెనక్కి తీసేసుకున్నా. ఇచ్చింది వెనక్కి తీసుకున్నా. పందులకి వేయాలి అంటే పందులకి వేయకూడదు, నిజం పందులకి వేయాలి. విలువ తెలియని వేదవులకి ఎందుకు ఇవ్వాలండి? అవునా? మన గుళ్ళో డబ్బులు ఎందుకు వేయాలి? ఆ డబ్బులతో ఆ స్వామివారికి, శివుడైతే శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, ఆయన సంతోషపడే పనులు చేయడానికి. దేవుడు మాన్యం అంటారు తెలుసా? రాజులు పెద్దలు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? దాని మీద పంట వస్తే ఆ పంటతో దేవాలయంలో కార్యక్రమాలు జరగడానికి. అందుకని ఈవో అనేవాడు వచ్చి 2500 ఇచ్చి ఆ ఉత్సవం చేసేయి, వాడి పెత్తనం ఏంది? ఒక్కో గుడికి 70-80 ఎకరాలు ఉంటుంది. దేవుడికి దీపం పెట్టే దిక్కుండదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లాలో, కృష్ణా జిల్లాలో. ఎందుకు ఇది జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు డబ్బులు ఎందుకు వేయాలి చెప్పు? ఇది కాకుండా పోయిన 5 ఏళ్లలో అన్నయ్య ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు జీతాలు, పాస్టర్ అంటేనే పోరంబోకు జీతాలు ఇచ్చేవాడు ఎవడండి? అన్లెస్ పెద్ద పోరంబోకు. తప్పు కదా? పూజారి ఏం కోరుకుంటాడు? సర్వేజన సుఖినో భవంతు. పాస్టర్ ఏం కోరుకుంటాడు? షారాబా బలి చెప్తాడు ప్రవీణ్ గారు తాగేసేసి. కాబట్టి అలాంటి దరిద్రులకి ఇవ్వడానికైతే నీ కష్టార్జితం హుండీలో ఎందుకు వేయాలి కదా? అందుకని హుండీలో డబ్బులు వేసేది ఆ దైవం సంతృష్టి చెందడం కోసం, వీడు మిస్యూజ్ చేయడానికి కాదు. అందుకని చిన్న చిన్న గొళ్ళల్లో వేయండి. అలిసిన వాళ్ళకి ఇవ్వండి, బలిసిన వాళ్ళకి ఇవ్వకండి, అనాథాశ్రమాలకి ఇవ్వండి, లేదా ఆవులకి పెట్టండి, లేదు భగవద్గీత తెచ్చి పంచి పెట్టండి. చదువుకోలేని పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఆర్మీ వాళ్ళకి ఇవ్వండి. కోట్లు ఉండే చోట నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలా? గురుగారు, ఇంతకుముందు ప్రవీణ్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. వాళ్ళు ఏదో ఆయిల్ ఇస్తున్నారు కదా, అదే నాకు కూడా ఏమని చెప్తుంది. చూ అని ఊస్తే వాళ్ళకు నయం అవుతుంది కదా. ఎవరికైనా నయం అయితే చూపించినాను, చూస్తున్నాం, లైవ్గా చూస్తున్నాం కదా గురుగారు. టచ్ గడ్డ పగిలిపోను. ఎవడు గడ్డ పగిలింది? ఎర్రగడ్డ నాస అన్నాడు. చెప్పు. ఇప్పుడు పని తగ్గిందని వాళ్ళు పరిగెత్తి నడుస్తున్నారు కదా. దాన్ని అన్న కిషోర్ లైవ్ పెడదాం. ప్రవీణ్ నెంబర్ ఉంటే చెప్పు. కిషోర్ ఒకసారి మోకాళ్ళ మీద కూర్చో. నెంబర్ లేదు గురు. వెయిట్. ఇక్కడ 1/2 ఎకరం ఖాళీగా ఉందిగా, ఇది పూర్తి గడ్డితో నిండిపోవాలి. ఆడి ఆయిల్ ఏమైనా పని చేద్దాం చూడు. సతీష్కి సవాల్, ప్రవీణ్కి సవాల్, ఇమ్మానియల్కి సవాల్. ఎవడైనా సరే ఆ కలవరాయిలు పోతాడో ఇంకే ఆయిల్ పోతాడో అది మొత్తం దుబ్బుగడ్డి వచ్చేలాడ. చాలా పవర్ఫుల్ కదా, అవుద్దా? కొంచెం తెలుగు చెప్పనా? కళ్ళజోడు లేకపోతే బొకడా బైబిల్ చదవలేని సవట్నా సన్సో కిడ్నీలు ఎలా బాగు చేస్తారు నాన్న? కొంచెం ఆలోచించు. ఆయిల్ ఏదో వాళ్ళ కళ్ళల్లో వేసుకోవచ్చుగా. ఇటు కిడ్నీ బాగు చేసేస్తాడా, ఇటు క్యాన్సర్ బాగు చేసేస్తాడా? కళ్ళజోడు లేకపోతే బొకడా బైబిల్ చదవలేడు. సతీష్ అయినా అంతే, ప్రవీణ్ అయినా అంతే, ఇమానియులు అంతే, జాన్ వెస్లీ అంతే, తెనాలి జాన్ బాబు గారు అంతే. మరి వీళ్ళంత పవర్ఫుల్ కదా. కిడ్నీలు బాగు చేసేసేసి, కడుపు లేని వాళ్ళకి కడుపు తెప్పించేసి, చెవిటి వాళ్ళకి చెవుడు, కుంటి వారికి నడక. ఆడైతే ఎంత బాగుంటుందో ఆ వీడియో, నువ్వు చూసుంటావు. ఆడంత పొడుగుంటాడు,
ఎక్కడి నుంచి? మా తూర్పుగోదావరి అండి. ఏమైంది? నేను రెండు అంతస్తుల నుంచి పడిపోయాను సార్. ఏమైంది? నడుము ఎముకలు పట్మని ఇరిపోయి. ఎలా ఇరిపోయి? పట్మని ఇరిపోయింది. వెనకాల వెంటనే రేహా అని వస్తుంది అనమాట. సో ఇలాగా వీడు ఫట్మని ఇరిగిపోయింది అంటాడు. ఆ తర్వాత వీడు మరి ఇప్పుడు రాత్రి ప్రేయర్ చేసాక ఏమైంది అంటాడు. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు నడవను కాదు పరిగెడదామా అంటాడు. అని ఈ వ్యాంపు గడికి ర్యాంపు ఆ క్యాంపులో వీడు ఇల్లగా అది ఆ వెనకాల పాట బాగుంటది. చెరుకు తోటలో చేటిన బియ్యం దువ్విచ్చి 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 చావట్టనా కదా. అంటే వినేవాడు గుర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. సార్ లాస్ట్ మీరు ఇంత ధార్మికంగా ఉన్నారు కాబట్టి మీకే గనక ఇప్పుడున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిలిచి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తా అంటే, చైర్మన్ పోస్ట్ ఆల్రెడీ రాజావారు ఏం పేరు ఆయనకి ఇచ్చారు కదా, అశోక్ గజపతి రాజు గారు వాళ్ళకి ఇచ్చారు కాదు, మీకు ఒకవేళ ఇస్తా అంటే మీరు ఎలాంటి ప్రక్షాళన తీసుకొస్తారు? బోల్డ్ అని చేస్తాం. శుభ్రం చేయడానికే ఉన్నాం. శుభ్రం చేయడానికి ఒక తూచాగా ఒక రెండు చెప్పండి. మొత్తం అంతా హిందువులే ఉండాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి. వాడు హిందువో కాదో చెక్ చేస్తా, సక్రమంగా లేకపోతే కిక్ చేస్తా. నో లిక్కింగ్. అర్థం కాలే? పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెక్ చేస్తాం అనేసరికి ఈ గొర్రె తీసాడు ఆయన. ఎల్వి సుబ్రహ్మణ్యం మా డబ్బులు కావాలి, మా దేవుడి పేరు కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి, దేవుడు అక్కర్లే. ఎవరి దగ్గర సొమ్ము తింటున్నావు అంటే వీళ్ళు ఏ టైపు హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొగుడు తెచ్చే చీర, మొగుడు తెచ్చే పూలు, మొగుడు తెచ్చే పౌడర్ వాడుకుని పక్కింటోడితో సంసారం చేసే వ్యభిచారులు టైప్ వీళ్ళు. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోండి. మరి ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు గురువు. పొన్ని మెత్తగా చెప్పను. ఇప్పుడు ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి కూడా చాలా ర్యాష్ గానే మాట్లాడారు. చెక్ చేయి. వాళ్ళ తాత ఎవడు, వాళ్ళ ముత్తాత ఎవడు, వాళ్ళ నాయనమ్మకి ఎవరికి పెళ్ళి అయితే వాళ్ళ నాన్న పుట్టాడు, వాళ్ళ నాన్నకి ఎవరికి పెళ్ళి అయితే వీడు పుట్టాడు. చెక్ చేయి. నేను దత్తాత్రేయ గోత్రికుడిని అంటాడు వీడు. వీడి దత్త ఎలా, వీడు చెత్త గాని. వీళ్ళమ్మ క్రిస్టియన్, బాల్ డాన్సర్ ఫ్రమ్ ఇటలీ. వీళ్ళ నాన్న సోకాల్డ్ హిందూ. ఈ రీమిక్స్ లో పుట్టినోడు. 55 ఏళ్ళ నవయువకుడు. పెద్ద రకం సినిమాలో చంద్రమోహన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడో మెయింటైన్ చేస్తున్నాడని విన్నాం. ఈ జాతి తక్కువడు వీడు హిందువులను ఎలా అంటాడో వాడెవడో చెప్పను చూద్దాం. వాడిది ఏ జాతో చెప్పను, వాడిది ఏ జాతో చెప్పను. రాహుల్ గాంధీని ఇప్పుడు అక్బరుద్దీన్ చెప్పగలడు గర్వంగా, అసదుద్దీన్ చెప్పగలడు ఆయన ముస్లిం అని, నేను చెప్పగలను హిందువునని. వాడిని చెప్పని చూద్దాం ఆడు ఏ జాతో. శంకర జాతి రాసుకో, కాకపోతే క్లిప్పింగ్ అయ్యి రాహుల్ గాంధీ శంకర జాతి. వాడి పార్టీ విదేశీ, వాడి బ్రీడు విదేశీ, వాడు భారత్ మాతకి జై అంటే ఎదవా. భారత్ మాతకి జై అంటే క్వశ్చన్ చేస్తాడు, హూ ఇస్ భారత మాత. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు? వాడు గొర్రె. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇట్లా సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు కదా, మీ అంతిమ జీవిత లక్ష్యం ఏంటంటారు? హిందువులు హిందువులా ఉంచడం, హిందువులు హిందువుల్లా ఉంచడం. అంతే. అంతేనా? అంతే. ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్. దీన్ని నాశనం చేయడానికి 5గురు పనిచేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సెక్యులరిస్టులు. ఈ దరిద్రం నుంచి దేశం రక్షించబడాలి. ఈ దేశం ఎప్పటిదాకా బాగుంటుందో తెలుసా? నేను చెప్పలే, కేకే మహమ్మద్ చెప్పారు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ, till that time only in this country there will be secularism. Once Hindus become minority, there will be no secularism. కాబట్టి ఈ దేశం హిందువులది, హిందువులే ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ముస్లిం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులే. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా హిందువులే. అంతా ఇక్కడ బ్రిటిష్ వాడు ఎవరన్నా వచ్చాడా, అరబ్ వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఇక్కడికే? హిందువులే. మీకు టీవీఎస్ 50 ఇచ్చామండి, దాని మీద BULLET అని రాశారు, అయిపోద్దా? అవుద్దా? ఇది కూడా అంతే. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.